పూర్తిగా మీకు ఎలా తెలియదో మాకు అలాగే తెలియదు. కొన్ని ఛానల్స్లో స్క్రోలింగ్స్ వెళ్తున్నాయి, అందులో చాలామంది ఆర్టిస్టులు నోటీస్ అందలేదు. దయ ఉంచి నోటీస్ అందిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి అందింది అని వేయండి, తప్పులేదు. దాంట్లో అందని వాళ్ళు మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేయకండి. ఎందుకంటే తనుష్ వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఈ మధ్యన వాళ్ళ ఫాదర్ కూడా పోయారు, పాపం ఆ బాధల్లో ఉన్నారు. ఆవిడకేమో ఇంతవరకు నోటీసులు తనుష్కి అయితే అందలే. కొంచెం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి దయచేసి. తప్పు చేసిన వాడిని క్షమించే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ లేదు, ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. మా ఆర్టిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది, నెంబర్ 1. 2 ఏంటంటే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెడదాం, సురేష్ బాబు గారు నేను అనుకున్నాం. పెట్టి ఓన్లీ డ్రగ్స్ గురించి, దీనివల్ల యువత ఎలా చెడిపోతున్నారు, స్కూల్ పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఫిల్మ్ ఆర్టిస్టులకి ఏమవుతుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవుతుంది, 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు అని ఒక కాన్సెప్ట్ పెట్టి దాంట్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారి చేత, వెంకటేష్ బాబు చేత, సురేష్ బాబు చేత